హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్కీ ఛాన్సులే లల్లలాం లల్లలాం లక్కీ ఛాన్సులే. అవునండి, జోరుగా హుషారుగా పాటలు పాడుతున్నానని అనుకుంటున్నారు కదా. నిజంగానే హుషారుగా పాటలు పాడుతున్నాను. నాకు ఎవరు హెల్ప్ చేశారు? మీరొక్కసారి ఈ ఫోన్‌ని ఒకసారి గమనించండి. ఈ ఛానల్‌ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా, నక్షత్ర బ్యూటీ ఎంపైర్. అలానే ఆ ఛానల్‌లో ఉన్న కొన్ని వీడియోస్ నాకు చూయించుతూ, నేను ఈ వీడియో చూసే ఆ తర్వాత గూగుల్‌లో సెర్చ్ చేసి, ఇదిగో ఇలా మీకు కాల్ చేసి వచ్చాను అని చెప్పి చెప్పటం. మీకు ఇప్పుడు ఏ టు జెడ్ అంటే ఒక స్టూడెంటు అదేనండి, వర్క్ నేర్చుకునేటప్పుడు ఎవరమైనా స్టూడెంట్సే. నేను గాని, మీరు గాని ఎవ్వరమైనా సరే. ఆ వర్క్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఏబీసీడీలు చూసారు కదా! 3 పిన్నీసుల కథ. ఏబీసీ. అలానే ఈ 3 పిన్నీసుల కథకి సంబంధించింది ఇంకొక వీడియో నిదానంగా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి. ఏంటి, చాలామందికి ఒక డౌట్ ఉంది. మిడిల్ పిన్నీస్ ఎలా పెట్టారు? ఆ మిడిల్ పిన్నీస్‌కి సంబంధించింది ఒక వీడియో ఆల్రెడీ చేశానండి. కొంచెం టైం ఇవ్వండి, కుదిరినప్పుడు అప్లోడ్ చేస్తాను. అలానే ఈ కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు ఆ శారీకి కుచ్చిళ్ళకి కానీ, షోల్డర్ ప్లేట్స్‌కి కానీ పెడుతూనే ఉండాలి. అయితే ఆహ్, కొంతమంది అంటే అందరం కాదు, కొంతమంది చూడంగానే క్యాచ్ చేస్తారు. కొంతమంది కొంచెం టైం తీసుకుంటారు. అలానే అసలు శారీ కట్టడమే అలవాటు లేని వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి. అందులో నాకు ఇంకా చుక్కలు కనిపించినాయి. ఎందుకు, ఏంటి అన్నది కొంచెం ఆగిన తర్వాత చెప్తాను. అలానే ఇందాకంతా కుచ్చెలకి ప్లీట్స్ పెట్టేసింది చూసారు కదా! ఇప్పుడు షోల్డర్ ప్లీట్స్ పెడుతుంది. ఎలా పెడుతుంది చూడండి. చిన్న చిన్న ప్లీట్స్ పెట్టాలి. అందులోను ఎన్ని ప్లీట్స్ పెట్టాలి. తను ఇమ్మీడియేట్‌లీగా కట్టుకునేటట్టుగా అసలు నేర్చుకోవాలని వచ్చిందండి. చెప్పాను గదా! యూట్యూబ్‌లో అలా వీడియోస్ చూస్తూ సగం వీడియోనే చూసిందంటండి. చూసి వెంటనే వీడియో నుంచి బయటకొచ్చేసి ఇంకొకటి 1, 2 ఏమన్నా చూసిందో లేదో నాకైతే తెలీదు. నాకు ఈ శారీని ప్లీటింగ్ చేస్తూ నేర్పిస్తున్న టైంలో చెప్పింది. "ఎలా వచ్చావురా నా దగ్గరికి" అని నన్ను అడిగితే, అంటే గూగుల్‌లో సెర్చ్ చేశానన్నమాట మాత్రం నాతో కాల్ చేసినప్పుడే నేను మాట్లాడాను. కానీ సందర్భం ఏంటి, ఎలా అంటే యూట్యూబ్‌లో చూశాను. వెంటనే చూస్తున్న వీడియో చూస్తున్నట్టే వెంటనే బ్యాక్‌కొచ్చేసి గూగుల్‌లో నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉందంట. మరి నేను పెట్టింది గూగుల్‌లో అను బ్యూటీ క్లినిక్. మరి నక్షత్ర బ్యూటీ ఎంపైర్ యూట్యూబ్ ఛానల్ కదా! అందుకని. ఆహ్, ఎలా క్యాచ్ చేసిందో తెలీదు కానీ ఈ అను బ్యూటీ క్లినిక్ అని చేస్తూ దాంట్లో అలా నాకు కాల్ చేసి, ఇలా శారీ ప్లీటింగ్ నేను నేర్చుకుంటానండి. నాకు పలానా రోజు ఫంక్షన్. ఆ ఫంక్షన్‌కి నా శారీని నేను ప్లీటింగ్ చేసుకొని కట్టుకోవాలని ఒక చిన్న కోరిక. అలానే ఒక 2 రోజుల్లో నా ఫంక్షన్ అవ్వంగానే నేను హైదరాబాద్ వెళ్ళిపోతానండి. ప్లీజ్ అని అంటూ ఉంటే, నాకు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను. కానీ మన యూట్యూబ్ ద్వారా వచ్చి ఇలా నేర్చుకుంటాను అంటే నేను ముందుగానే చెప్పాను. ఈరోజైతే మీరు ఏ టైం అడిగినా నేను ఇచ్చేస్తాను నా టైంని. రేపైతే నేను చెప్పిన టైంకి మీరు వచ్చేటట్లయితేనే నేను నేర్పిస్తాను అని చెప్పి, ఈ ఇది డిస్కషన్ నిన్న మొన్నటిదండి. మొన్న నా దగ్గరికొచ్చింది. నిన్న చీరని ప్లీటింగ్ చేయించుకుంది. ఇదిగో ఈరోజైతే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైందా? నిన్న మొన్నటిది అని. మరి లక్కీ ఛాన్సులే లల్లలాం లక్కీ ఛాన్సులే. ఎందుకన్నానంటే మన యూట్యూబ్ ద్వారా ఇలా నాకు మంచి అవకాశం. వాళ్ళు నేర్చుకోవటం వాళ్ళకి మంచి అవకాశమే. వాళ్ళతో పాటు ఇలా నా దగ్గరికొచ్చి నేర్చుకోవటం నేను హ్యాపీయే కదా! ఇందాక చెప్పాను కదా! 3 పిన్నీస్‌ల కథ. కట్టు చెంగు దగ్గర దోపి, ఆహ్, దోపే దగ్గర టేప్‌తో కొలుసుకున్నది. ఆ తర్వాత మిడిల్ పిన్నీస్ ఎలా తీస్తుందో చూడండి. ఆ పాపను ఒక్కసారి గమనించండి. షోల్డర్ ప్లేట్స్ దగ్గర అక్కడ ఒక పిన్నీస్ ఇక్కడ వటికి ఉంటుందని అక్కడ ముందుగానే పిన్నీస్ పెట్టింది. ఈ 2 మీకు తెలిసిందే. అలానే నడుము దగ్గర ఎలా పిన్నీస్ తీసుకుందో చూసారా? ఆ రౌండ్ తిరిగొచ్చి ఎక్కడైతే మనం దోపుతామో అక్కడ పిన్నీస్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? సరే, ఈ వీడియో కాదు కానీ స్వయంగా నేను ఎలా పిన్నీస్‌లు సెట్ చేసి ఏం చేశాను అన్నది ఇంకొక వీడియో ఆల్రెడీ చేసుందండి. కాపోతే ఒకటి ముందు ఒకటి వెనక అని అలా చూసుకుంటూ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అలానే ఎన్ని సార్లు పెట్టించాను. ఒక వర్క్ మనం నేర్చుకోవాలి అంటే టైం తీసుకుంటదండి. దానికి తగ్గట్టే ఈ కుచ్చిళ్ళు నాకు దేవుడు కనిపించాడు అంటే మన అందరికీ, అంటే నాకు మాక్సిమం కుడి చెయ్యి అలవాటు.
ఈ పాపకి ఎడమ చేతితో అలవాటు. అప్పుడు ఆ ఉల్టా అవుతుంది కదా! అబ్బా! అని అనుకుంటూనే ఈ రోజుకి ఈ వర్క్ అయిపోయిందిరా రేపు వచ్చి నేర్చుకో అని చెప్తే, ఆ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చెయ్యనని చెప్పి ముందు రోజు గట్టిగా చెప్పి పంపించాను. ప్రాక్టీస్ చేసి ఇదిగో 2 చీరల్ని నేను ఎలా అయితే నిన్న ప్రాక్టీస్ చేసిన శారీని ఎలా ఫోల్డింగ్ చేశాను. ఐరన్ మాత్రం చేయలేదండి. ఓన్లీ ఫోల్డింగే చేశాను. ఆ ఫోల్డింగ్ చేసింది ఇంటి దగ్గర హోంవర్క్ చేసి మరీ వచ్చింది. అదేనండి సరదాగా అన్నాను హోంవర్క్ అన్నమాట. ఇంటి దగ్గర మరి ప్రాక్టీస్ చెయ్యి. మనకి వర్క్ మంచిగా రావాలి అంటే ఏం చెయ్యాలి? ప్రాక్టీస్ కంపల్సరీ అండి. అలా ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఇదిగో ఈ శారీని ముందుగా తీసుకొని ఎన్ని ప్లీట్స్ పెట్టింది. 6 7 పెట్టాను అని చెప్పింది. తప్పులెక్కడ పోయినాయి అన్నది మీరు అలా గమనిస్తూ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకే తెలుస్తుంది. అర్రే! కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇన్ని తప్పులున్నాయా అబ్బా! అని అనుకుంటూనే ఈ పాపకి చెప్పాను కదా! ఎడమ చేతితో కుచ్చిళ్ళు పెట్టడం అలవాటంటండి. మరి నాకు కుడి చేతితో కుచ్చిళ్ళు పెట్టడం అలవాటు. ఇప్పుడు నేను కూడా ఎడమ చేతి ప్రకారం ఆ పాపకి నేర్పిస్తూ, తర్వాత నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో అంటే ఇప్పుడు ఫంక్షన్ ఉందని అంది కదా! ఫంక్షన్ అయిపోయిన తర్వాత రిలాక్స్‌గా ఉన్నప్పుడు కుడి చేతితో ప్రాక్టీస్ చెయ్యనని చెప్పానండి. ఇప్పుడు చూడండి తప్పెలా పోయింది అన్నది పిన్నీస్ పెట్టింది. ఈ కింద వాటికి పిన్నీస్ పెట్టింది గానీ, ఆ పై ప్లీట్‌కి పిన్నీస్ పెట్టలా. అలానే పైన కుచ్చిళ్ళ దగ్గర నడుము దగ్గర దోపుకుంటాంగా అక్కడ పెట్టింది. అలానే కింద ఆహ్, కాళ్ళ దగ్గరున్న ఫాల్ దగ్గర పిన్నీస్ పెట్టలా. మొత్తం ఎన్ని పిన్నీసులు పెట్టాలి? ఒక శారీకి కుచ్చిళ్ళు పోసేటప్పుడు ఎన్ని పిన్నీసులు పెట్టాలి? షోల్డర్‌కి ఎన్ని పిన్నీసులు పెట్టాలి అన్నది కూడా ఉంటుందండి. మనం నేర్చుకునే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి నిన్న నేను నేర్పించిన శారీ ఎలా పెట్టాను. కొన్ని నేను నేర్పించి ఫైనల్‌గా మళ్ళీ ఆ పాప చేత ఆ బ్లూ శారీ పెట్టడము, పిన్నీస్‌లు ఆ తర్వాత మడత ఏసి ఇలా మడతెయ్యాలి అంటే సేమ్ అదే పద్ధతిలో మడతయితే మంచిగానే యేసుకొనొచ్చింది. పిన్నీసులు సెట్ చేసే దాంట్లో కొంచెం తేడాగా సెట్ చేసింది. అలానే ఇప్పుడు ఇంకోసారి చూడండి. తను ఇంటి దగ్గర 2 చీరల్ని పిన్నీసులు పెట్టుకొనొచ్చిందండి. అబ్బా! ఈ పిన్నీస్ అయితే అదే ఇప్పుడు చూయించిన ఈ శారీకైతే నాకు భలే వచ్చింది ఆంటీ, భలే వచ్చింది ఆంటీ అంటే, ఎక్కడ్రా భలే వచ్చింది ఒక్కసారి చూడు అనని చెప్పి ఆ పొరపాటుని తనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఇదిగో ఈ శారీనైతే ఇప్పుడు నేను ప్రీ ప్లేటింగ్ చేయటానికి రెడీ అవుతున్నానండి. అంటే ఒక ఫంక్షను వాళ్ళకి ఇంట్లో ఉన్నది కదా! అసలు ఈ ఈ పా ఈ అమ్మాయి తెలివండి. శారీ ప్రీ ప్లేటింగ్ చేయించుకుంటూ, నేర్చుకుంటూ ఇంకొక సందర్భంలో తను ఇంట్లో చేసుకోవాల్సిన శారీ ఇక్కడికే వచ్చి శారీ తీసుకొచ్చి చక్కగా ప్లీటింగ్ చేయించుకుంటూ వెళ్ళటం అంటే అదేనండి. నాకెలా చెప్పాలి? ఒక పిట్టకి ఒక దెబ్బకి 2 పిట్టలు. కరెక్టే నేను చెప్పింది. ఇటువైపు ప్రీ ప్లేటింగ్ నేర్చుకుంటూనే తన శారీకి ప్రీ ప్లేటింగ్ కంప్లీట్ చేసుకున్నదండి. అంటే ఆల్రెడీ నేను చేశాననుకోండి నీట్‌గా చేస్తాం గదా! అప్పుడు ఆ 400, 500 సేవ్ అయినట్టే గదా! అది నేను చెప్పింది. జస్ట్ రియాలిటీ అదే. జస్ట్ నేనిప్పుడు చెప్పే దాంట్లో జస్ట్ జోక్‌గా చెప్పాననుకోండి. షోల్డర్ ప్లీట్సు స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి పిన్నీసులు పెట్టుకున్న తర్వాత, ఆ తర్వాత చెస్ట్ పార్ట్ ఎలా పిన్నీసులు అదే షోల్డర్ ప్లీట్స్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత చెస్ట్ పార్ట్ ఎలా పెట్టింది. ఆ తర్వాత కుచ్చిళ్ళకి ఆల్రెడీ నిన్న చూసారు కాబట్టి, ఇందాక కూడా చూసారు కాబట్టి కుచ్చిళ్ళకి కూడా చకచకా పిన్నీసులు మొత్తం 4 పిన్నీసులు. తను ఇంటి దగ్గర పెట్టుకొచ్చిన శారీస్‌కి ఎన్ని పిన్నీసులు పెట్టింది? 2, 3 అలా పెట్టింది. ఇప్పుడు నేను చెప్పినది చూసారు కదా! చాలామంది అడిగారండి. ఈ ఐరన్ బాక్స్ ఏ కంపెనీ? క్రాంప్టన్ కంపెనీ. అలానే ఎంత హీట్ పెట్టుకోవాలి అనని చెప్పి. అసలు హీట్‌తో సంబంధం ఏముందండి? మనం చేసే శారీస్ ఏంటి కాటన్ శారీసా? పట్టు చీరలు. పట్టు చీరలు అంటే సిల్కే ఉంటుంది కదా! కొంచెం ముద్దుగా ఉంటాయి కదా! అందుకని సిల్క్ నెంబర్‌లో పెట్టాలి. అదే సిల్క్, కాటను అలానే అవేంటి సింథటిక్కు రకరకాల పేర్లున్నాయి కదా! ఉలెను ఇలా ఉంటాయి కదా! మనం చేయాల్సింది సిల్క్. సిల్క్ మీద పెట్టేసేయండి. అలానే హీట్‌కి సంబంధించింది ప్రాబ్లమే లేదండి. ఆటోమేటిక్‌గా ఒక్కసారి చూడండి. ఈ ఐరన్ బాక్సు మనం చేస్తున్నంత సేపు మంచిగా ఆ లైట్ వెలుగుతది. మనం ఒక ఐరన్ బాక్స్ పక్కన పెట్టేసామనుకోండి, పట్టించుకోలేదనుకోండి, ఒక్క నిమిషం, అర నిమిషము హీట్ ఎక్కేసిందా, ఆటోమేటిక్‌గా ఆగిపోయిందా. తెలిసింది కదా! ఆటోమేటిక్ అంటే మీకు కూడా అర్థమైపోయింది కదా!
ఆ తర్వాత షోల్డర్ ప్లీట్స్ ఇస్త్రీ చేస్తూ, ఇందాక కుచ్చిళ్ళు ఇస్త్రీ చేశాను, ఇప్పుడు షోల్డర్ ప్లీట్ ఇస్త్రీ చేస్తున్నది. ఎలా ఆ లైన్ మీకు ఆల్రెడీ చాలా నా వీడియోస్ చూశారు. ఈ పాప కూడా అంతే పద్ధతిలో కష్టపడి, మరి కష్టం లేనిదే ఒక వర్క్ మనకి ఎలా వస్తుంది మీరే చెప్పండి, అవునా? అలానే అసలు ఆ ఆనందం చూడండి. నాకొచ్చేసింది, ఇలా చేస్తే ఇంతేనా అనని. కానీ ఇంతే కాదండి. ఐరన్ బాక్స్ పట్టుకునే విధానం ఉంటుంది. ఆ ఐరన్ బాక్సు ఐరన్ చేస్తున్న విధానం ఒకసారి గమనించండి. జిగ్జాగ్గా చేయకూడదు. అలా అని ఎటు పడితే అటు చేయకూడదు. ఒక ఆర్డర్‌లో చెయ్యాలి. గమనించండి. అదిగో ఆ పాపని ఒక్కసారి గమనించండి. చూసారా? జిగ్జాగ్గా చేస్తుంది. ఆ తర్వాత అలా చేయకూడదని తనకి చెప్పిన తర్వాత, ఆ తర్వాత ఒక ఆర్డర్‌లో అలా ఐరన్ చేస్తూ అసల ఆ మురిసిపోవటం చూడండి. ఆ ఫేస్‌లో ఆనందం. నాకు శారీ ప్రిప్లేటింగ్ వచ్చిందోచ్ అన్న ఫీలింగ్ కలిగింది. చూడండి ఎంత చక్కగా నాతో కబుర్లు చెప్తూ. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైంది అంటే ఆ పాపకి ఎడమ చేతి వాటమంటండి. అందులోనూ ఓన్లీ చీర ప్లీటింగే ఎడమ చేతితో పెడతావా? లేకపోతే రాయటం ఇయన్నీ అంటే రాయటం అంతా కుడి చేత్తోనండి. శారీ ప్లీటింగ్ మాత్రం ఎడమ చేతితో అలవాటు చేసుకుందంటండి. అది ఒక్కటే కొంచెం కష్టం అనిపించింది. ఆ పాపకు అర్థమయ్యేటట్టుగా నేను కూడా నా ఎడమ చేతితో కుచ్చిళ్ళు పోసి నేర్పించేశానండి. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేస్తుందో చూడండి, గమనించండి. నాకు శారీ ప్రీప్లేటింగ్ వచ్చింది. ఆ తర్వాత నువ్వు నాకు సరిగ్గా నేర్పించలేదు అన్న మాట రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగాను. మరి ఏం చెయ్యాలి మీరు చెప్పండి? ఇంట్లో మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలండి. మనిషికి మరుపన్నది సహజం. వస్తూనే ఉంటుంది మరుపు. కానీ మనం మధ్యలో శారీని మనం ఏమైతే డబ్బులిచ్చి మరీ నేర్చుకున్నామో ఆ వర్క్‌ని ఫుల్‌ఫిల్ చెయ్యాలి అంటే మధ్యలో మనం ప్రాక్టీస్ చేయాల్సిందేనండి. చూడండి చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేసుకుంది. ఆ తర్వాత కవర్ ఇచ్చేసాను. ఆ కవర్‌లోకి ఈ శారీ, ఆ బ్లౌజు 2 మంచిగా సెట్ చేసుకుంటూ మిగతా చీరలు ఇందాక కొన్ని చీరలు తను ఇంటి దగ్గర పెట్టుకొనొచ్చింది చూసారా? ఆ చీరల్ని మళ్ళీ ఊడదీయించేసి, మళ్ళీ ఎలా కుచ్చిళ్ళు పెట్టాలి ఏంటి అన్నది ప్రాక్టీస్ చెయ్యనని చెప్పి, ఇదిగో ఈ శారీని బాక్స్ ఫోల్డింగ్ కంప్లీట్ చేసేసాను. థమ్స్ అప్ చూయించింది. అలానే స్మైలీ కూడా చూయించేసింది. ఎలా ఉంది ఈ వీడియో? నేను నేర్పించిన నా వర్క్ హ్యాపీనేనా? అని అడుగుతూనే నేను పాట పాడుతున్నానండి. లక్కీ ఛాన్సులే అని ఇంకొకసారి మన యూట్యూబ్ ద్వారా ఇలా వచ్చి నా దగ్గర వర్క్ నేర్చుకున్నందుకు నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నానండి. ఆ వీడియో ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా, తను చేసుకొచ్చిన ఆ చీరల్ని మళ్ళీ ఊడదీయించేసి మళ్ళీ బాక్స్ ఫోల్డింగ్ చేయించి మరి ఇదిగో ఇలా ఇంటికి వెళ్ళటానికి వాళ్ళ హస్బెండ్ వచ్చి తీసుకెళ్ళటానికి రెడీ అయ్యారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. వచ్చిన వర్క్ మంచిగా రావాలి అంటే మనకి ప్రాక్టీస్ ముఖ్యమండి.